హనుమంతుని పోయి ఒకరు అడిగిరంట. అది జనరల్ గా వీడియోలో చూస్తాను నేను. స్వామి అసలు నువ్వు లైఫ్ లో ఏమన్నా కోల్పోయినావా అని అడిగిరంట. హనుమంతుడు ఏమన్నాడంట తెలుసా? నేను అన్ని కోల్పోయినా. ఏం కోల్పోయినావు స్వామి అని అంటే, నా ప్రభు జల సమాధి అయిపోయిండు, అవతారం అయిపోగానే వైకుంఠానికి వెళ్ళిపోయిండు, ఈ భూమండలంలో నేను ఒక్కనే మిగిలినున్నా. నేను ఎవరి కోసం అయితే చేసిన్నో, నా లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసిన్నో అయిననే లేడు ఇప్పుడు. అయినా సరే నేను ఒంటరి ఎక్కడో మిగిలిపోయినా, భూమి మీద మిగిలిపోయినా అనగానే మనకు ఒకటేసారి కళ్ళకి వాటర్ వచ్చింది. మనం చూడు సింపుల్ గా డబ్బులు పోయినాయని ఏడుస్తాం మనం, ఒక్కొక్కసారి ఆరోగ్యం మంచి లేదని ఏడుస్తాం మనం, ఎప్పుడన్నా మనకి ఫెయిల్యూర్ వస్తే ఏడుస్తాం మనం. హనుమంతుని కంటే ఎక్కువ లాస్ అయినా మనం. లైఫ్ మొత్తం రాముని కోసం సాక్రిఫైస్ చేసిండు హనుమంతుడు. బట్ ఇప్పుడు రాముడు ఉన్నాడా ఇక్కడ భూమండలంలో? కానీ చిరంజీవి హనుమంతుడు భూమండలంలో ఉన్నాడు. బట్ ఎట్లున్నాడు? ఎక్కడెక్కడ రామ నామం ఉంటుందో అక్కడ నేను ఉంటా, ఆ నామములనే నేను రామ అవతారాన్ని చూసుకుంటా అని చెప్పిండు ఎవరు? హనుమంతుడు. ఆయన కోసం మొత్తం రామాయణం చూస్తే హనుమంతుడు ఆయన కోసం ఏమన్నా చేసుకుంటా? అరే లంకను ఎవరి కోసం దాటిండు? రావణాసుని తోటి యుద్ధం ఎందుకు చేసిండు? ఎవరి కోసం చేసిండు?